హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే మీ కల నెరవేరే అద్భుతమైన అవకాశం వచ్చేసింది. రైల్వే శాఖలో ఏకంగా 4098 ఉద్యోగాల భర్తీకి సంబంధించి అధికారికంగా షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ ఇంజనీర్ జేఈ, డీపో మెటీరియల్ సూపరింటెండెంట్ లాంటి ప్రతిష్టాత్మక పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు, లాస్ట్ డేట్, అర్హతలు, జీతం మరియు ఏజ్ రిలాక్సేషన్ వంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటగా ఈ నోటిఫికేషన్కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఏంటో చూద్దాం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బీ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ సిఈఎన్ నంబర్ 04/2026 కింద ఈ ప్రకటన వెలువడింది. దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ ఆగస్టు 14వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 13 వరకు ఉంటుంది. కాబట్టి అప్లికేషన్ విండో ఓపెన్ అయిన వెంటనే ఎలాంటి సర్వర్ ప్రాబ్లమ్స్ లేకుండా ముందే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అభ్యర్థులు తమ కుల ధృవీకరణ పత్రాలు, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు ఇప్పుడే సిద్ధం చేసి పెట్టుకోవటం మంచిది. ఇక పోస్టుల వివరాలకు వస్తే, మొత్తం 4098 ఖాళీలను ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ప్రధానంగా ఇందులో జూనియర్ ఇంజనీర్ జేఈ, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, సిగ్నల్ మరియు టెలికమ్యూనికేషన్స్ వంటి వేర్వేరు విభాగాల్లో, డీపో మెటీరియల్ సూపరింటెండెంట్ డిఎంఎస్, కెమికల్ మరియు మెటలర్జికల్ అసిస్టెంట్ సిఎంఏ లాంటి టెక్నికల్ పోస్టులు భర్తీ చేయబడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న వేర్వేరు ఆర్ఆర్బీ జోన్ల వారీగా ఈ ఖాళీల కేటాయింపు ఉంటుంది. అభ్యర్థులకు ఉండవలసిన విద్యార్హతలు ఏంటో చూద్దాం. పోస్టును బట్టి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా లేదా బీఈ బీటెక్ డిగ్రీ పాస్ అయిన వారు అర్హులు. కొన్ని నిర్దిష్ట పోస్టులకు సైన్స్ విభాగంలో డిగ్రీ అడుగుతారు. పూర్తి వివరాలతో కూడిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఆగస్టు 13న అధికారిక వెబ్సైట్లో విడుదల కానుంది. ఇక అందరికీ ఇష్టమైన జీతం విషయానికి వస్తే, ఇది 7వ వేతన సంఘం 7వ సిపిసి ప్రకారం లెవెల్ 6 పే మ్యాట్రిక్స్ కింద వస్తుంది. దీని ప్రారంభ ప్రాథమిక వేతనం ఇనిషియల్ బేసిక్ పే నెలకు 35,400 రూపాయలు ఉంటుంది. దీనికి తోడుగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు వర్తించే డియర్నెస్ అలవెన్స్ డిఏ, హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ మరియు ఇతర రైల్వే అలవెన్స్లు అదనమాట. ఇప్పుడు చాలామందికి ఉండే డౌట్, వయసెంత ఉండాలి, ఏజ్ రిలాక్సేషన్స్ ఎలా వర్తిస్తాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం. అభ్యర్థుల వయసు సాధారణంగా 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. వయసు లెక్కించే విధానం నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం జనవరి 1, 2027 నాటికి వర్తిస్తుంది. కేటగిరీల వారీగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఊహించిన విధంగా ఏజ్ రిలాక్సేషన్ లభిస్తుంది. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు వయసు సడలింపు ఉంటుంది. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు లభిస్తుంది. అలాగే పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మెన్ మరియు ఇతర అర్హత కలిగిన కేటగిరీల వారికి సెంట్రల్ రూల్స్ ప్రకారం ప్రత్యేక వయసు సడలింపు వర్తిస్తుంది. ఈ ఉద్యోగాలకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఇది మల్టిపుల్ స్టేజెస్లో జరుగుతుంది. మొదటి దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి స్టేజ్ 1. రెండో దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి స్టేజ్ 2. మూడో దశ డాక్యుమెంట్ వెరిఫికేషన్. చివరి దశ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఫైనల్గా ఎంపిక చేస్తారు. కాబట్టి ఇప్పట్నుంచి సిలబస్ ప్రకారం మీ ప్రిపరేషన్ను పక్కాగా ప్లాన్ చేసుకోండి. చూసారుగా ఫ్రెండ్స్, రైల్వేలో టెక్నికల్ జాబ్స్ కొట్టాలనుకునేవారికి ఇది గోల్డెన్ ఛాన్స్. ఆగస్టు 14 నుంచి ఆన్లైన్ అప్లికేషన్లు స్టార్ట్ కాగానే అప్లై చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వెంటనే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ఎప్పుడూ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.